ఈరోజు నేనైతే పచ్చిబద్దల పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చిబద్దలు అంటే ఏంటి అనుకునేరు, దోసకాయ అండి. దోసకాయని ఒక చిన్న సైజువి 3 దోసకాయలు తీసుకున్నాను. వాటిని చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా కలపడమే, అంత సన్నగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, తర్వాత ఎల్లిపాయలు 2, కాస్త పసుపు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం, అది కూడా వేసేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఏదైతే కలుపుకున్నామో పచ్చిబద్దల్లోకి కలిపేసుకోవాలి. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కచ్చపిచ్చగా దంచండి, మరీ మెత్తగా దంచకూడదు. కచ్చపిచ్చగా దంచేసి అది కూడా ఈ మిశ్రమంలో కలిపేసుకొని మంచి కలపాలన్నమాట. ఇప్పుడు కలిపేసి వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని పచ్చిబద్దల పచ్చడి అంటారు. ఇది ఆంధ్రాలో చేస్తారు ఎక్కువ. సో మా అమ్మగారికి చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే. ఆమెకి ఎప్పుడు నోరు బాగాలేకపోయినా లేకపోతే ఏం తినాలనిపించకపోయినా ఈ పచ్చిబద్దల పచ్చడి చేసి పెట్టు అని అడిగేది. సో అందుకని ఈ పచ్చిబద్దల పచ్చడి ఇప్పుడు గుర్తుకొచ్చి నేను చేయాలనిపించింది, చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, స్పైసీగా పుల్లగా అన్నీ బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పచ్చిబద్దల దోసకాయ పచ్చడి.